ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని తిరుపతి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వైఎస్ షర్మిలారెడ్డితోనే సాధ్యమవుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029 ఎన్నికలలో విజయ డంకా మోగించడం తథ్యమని, భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు జోష్యం చెప్పారు. భారతదేశంలో ఎన్డీఏ సర్కార్ పేపర్ లీకేజీలు, రామమందిరం కుంభకోణాలు దాచుకో అనే నినాదంతో పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. మేము సూలూరుపేట చెంగాళమ్మ తల్లి ఆశీర్వాదం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరుపతి జిల్లా అధ్యక్షునిగా మరి ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు, మా యొక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, లీడర్లు అందరూ కూడా రావడం జరిగింది. అమ్మ ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఎందుకంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసి కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవంగా పేరు పొందినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, తన కూతురు, తన బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎదుటి పార్టీలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి మా యొక్క ప్రియతమ నాయకురాలు